కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గత సర్కార్ జారీ చేసిన జీవో 16 ను కొట్టేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు నిరుద్యోగులు. జీవో 16 లోని సెక్షన్ 10A ద్వారా రెగ్యులరైజ్ చేయడాన్ని తప్పుపట్టింది హైకోర్టు. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవహారానికి సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 16 తీసుకురావడం జరిగింది. అయితే ఆ జీవో నెంబర్ 16 ను ఛాలెంజ్ చేస్తూ కొంతమంది నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ హైకోర్టు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత జీవో నెంబర్ 16 లోని సెక్షన్ 10A ద్వారా రెగ్యులరైజ్ చేయడాన్ని తప్పుపడుతూ కూడా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే ప్రస్తుతం జీవో నెంబర్ 16 ను కొట్టివేసింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇందులో దాదాపు 5,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. చాలా మందికి రెగ్యులరైజ్ చేసిన తర్వాత వారందరికీ కూడా ఇప్పటికే పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి విచారణ చేపట్టినటువంటి జస్టిస్ సుజయ్ పాల్ నేతృత్వం ధర్మాసనం ఒక కీలకమైనటువంటి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ క్రమబద్ధీకరణ ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని తొలగించడం ఎంతవరకు సమంజసం, అది ఆ విధంగా ఆదేశాలు ఇవ్వలేమంటూ ఒకవైపు స్పష్టం చేస్తూనే జీవో నెంబర్ 16 అనేది నిబంధనలకు విరుద్ధంగా నడిచింది. 2016లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 16 అనేది నిబంధనలకు విరుద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పులకు రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ నిర్ణయం విరుద్ధం అంటూ కూడా పిటిషనర్లు తమ వాదనలు వినిపించడంతో పిటిషనర్ల యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఈ జీవోను కూడా కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి వారిని అలాగే కంటిన్యూ చేస్తారా, లేకపోతే వీళ్ళని మరోసారి వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలోనే వాళ్ళ యొక్క సేవలను వినియోగించబోతున్నారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జడ్జిమెంట్ కాపీలో పూర్తి వివరాలు కూడా పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆల్రెడీ రెగ్యులరైజ్ అయినటువంటి వారికి సంబంధించి మాత్రం మరికొద్ది సేపట్లో ఆ జడ్జిమెంట్ కాపీ చదివితే వారి యొక్క రెగ్యులరైజ్ అయినటువంటి వారి విషయానికి సంబంధించి కోర్టు ఎలాంటి కామెంట్ చేసింది, ఎలాంటి క్లారిటీ ఇచ్చింది అనేటువంటి అంశానికి సంబంధించి మనకి తెలిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఖాళీ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే భర్తీ చేయాలనేది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.